హాయ్ హలో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితేనే లాంగ్ వీడియోతో వచ్చేసాను అనమాట. ఇది వరకు షార్ట్ వీడియోలు పోస్ట్ చేశాను కదండి, కొంచెం గ్యాప్ తీసుకొని. ఇంకా లాంగ్ వీడియోలకి ఏదన్నా ఉంటుందండి, అంటే వ్యూస్ పెరుగుతాయి కానీ ఇంకా షార్ట్ వీడియోస్కి ఓన్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ ఉంటాయి కానీ అదేం పెద్ద కౌంట్ కాదు. అందుకని చెప్పి ఇంక ఇప్పటి నుంచి లాంగ్ వీడియోలు పోస్ట్ చేద్దాం, చూద్దాం యూట్యూబ్ నుంచి రెవెన్యూ వస్తుందా రాదా, అసలు ఇది నిజమా కాదా ఒకసారి మనం కూడా చూడాలి కదా అన్నట్లు ఇంకా లాంగ్ వీడియోలు పోస్ట్ చేద్దామని ఇంక ఇప్పటి నుంచి అనుకుంటున్నానండి. లాంగ్ వీడియోలో అంత ఈజీ కాదు పోస్ట్ చేయటం. ఓకే టాపిక్ ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఇంకా యశ్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ వీడియో అని చెప్పాను కదా, ఇంకా పూజ చేసుకుంటున్నాను. వంట కొంచెం పెట్టేసి వచ్చాను అనమాట, బీరకాయ అవి. ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను. ఫస్ట్ అయితే పూజ చేసేస్తే ఇంక వస్తారనమాట మా ఇంట్లో ఉన్న ముగ్గురు పెద్ద మనుషులు వచ్చి జస్ట్ అలా మార్నింగ్ పూజ అయిపోతే అసలు ఆ ఫీలింగే వేరు కదా, ఎంత డివోషనల్గా అనిపిస్తుంది, పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. ప్రసాదం చేద్దాం అనుకున్నాను కానీ బట్ అంత టైం లేదనమాట. ఇంకా అరటిపళ్ళు ఉంటే నైవేద్యంకి అవే పెట్టేసుకొని ఇంకా అలా పెట్టేశాను అనమాట. చూసారు కదా కొబ్బరికాయ కూడా అలానే ఉంది, వెయిట్ చేస్తుంది యశ్ కోసము. అంటే ఆయననే డే కదా, ఆయనతో కొట్టిద్దామని చెప్పి ఇంకా గుడికి వెళ్ళడానికి కూడా ఒక కొబ్బరికాయ పక్కన పెట్టాను. ఇంకా ఆ లోపు నేను వచ్చి చూద్దాము బ్యాగ్లో ఏమేమి పెట్టాలి, బుక్స్ అన్నీ పెట్టాలా లేదా అని చెప్పి చెక్ చేస్తున్నాను. చేసేలోపు ఈ కర్చీఫ్ ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు అనమాట. ఆయన మొన్న బర్త్డేకి వెళ్తే వాళ్ళు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే అవేమో ఆ బ్యాగ్లో పెట్టుకొని ఉన్నాడు, పెన్సిల్ అవన్నీ కూడా. ఇంకా అన్నీ చూసి ఇంకా బుక్స్ అన్నీ ఎందుకు, అసలు ఇవాళ ఏం బుక్స్తో ఏం పని ఉండదు నాకు తెలిసిన వరకు అని అనుకొని డిస్కషన్ చేసుకొని మా హస్బెండ్ నేను అన్నీ వద్దు కొన్ని పెడదామని చెప్పి కొన్ని పెట్టి ఆయన బ్యాగ్ అలా పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా పల్లి చట్నీ అని చెప్పాను కదా, కారం లేకుండా చేస్తేనే తింటాడు, అందుకని చెప్పి ఇంకా ఆయనకి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా లేచాడనమాట. లేచి హాల్లోకి వస్తూనే ఆయన బ్యాగ్ చూశాడు. ఫస్ట్ బుక్స్ ఉన్నాయా లేదా, నా బ్యాగ్లో పెన్సిల్ అవన్నీ తీసేసావా మమ్మీ అని ఫస్ట్ అయితే అదే అడిగాడనమాట. ఇంకా వేసుకో ఒకసారి చూద్దాం, వేసుకోమా ప్లీజ్ మా నాన్న. సుస్సు వస్తే చెప్పాలి, కక్కొచ్చినా చెప్పాలి మేడంకి, ఆడ మేడం ఉంటుంది. ఇంకా మ్యామ్ నాకు సుస్సు వస్తున్నాయి అని చెప్పాలి. ఏం చెప్తా చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మ్యామ్ నాకు సుస్సు వస్తున్నాయి మ్యామ్ అని చెప్పాలి. కక్కొస్తుంది మ్యామ్ అని చెప్పాలి. ఇది ఎట్లా బిల్ల తీసేయాలా? ఓయ్ బిల్ల తీసేయాలా? బాగా చెప్పుకోవాలమ్మా, బాగా స్కూల్కు. ఇంకా అందరము రెడీ అయిపోయామన్నమాట. చిన్న బాబుని కూడా లేపాము, అంటే వాళ్ళ అన్న ఫస్ట్ డే కదా, తను కూడా ఉండాలి కదా తను స్కూల్కి వెళ్ళేటప్పుడు అన్నట్లు లేపి ఇంకా స్నానం చేయించేసామన్నమాట. ఇంకా కొబ్బరికాయ కొడుతున్నాము, అంటే యశ్ కూడా ఉన్నాడు పక్కనే, కొట్టమంటే జస్ట్ అలా అన్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి ఇచ్చేసాడనమాట. ఇంకా కాళ్ళు అంటే పాదాభివందనం చేసుకోనా మంచిది డాడీకి నాకే అంటే ఆయన సిగ్గుపడుతున్నాడు. ఒకప్పుడు చేసుకునేవాడు కానీ ఇప్పుడు కొంచెం షైగా ఫీల్ అవుతాడు. ఇంకా జస్ట్ మేమే అలా అక్షింతలు వేసేసామన్నమాట. యశ్ విష్ అనమాట ఎప్పటి నుంచో, అంటే స్కూల్ అంటే చాలు కార్లో తీసుకెళ్తావా డాడీ, నన్ను కార్లో దింపుతావా అని అడిగేవాడు. అందుకనే వాళ్ళ డాడీ గుర్తుపెట్టుకొని మరి ఫస్ట్ డే ఇంకా స్కూల్కి కార్లో తీసుకెళ్తున్నాడు. ఇంకా గుడికి వచ్చామన్నమాట. ఫస్ట్ గుడికి వచ్చాము ఎందుకంటే ఇంకా మనం ఏదైనా ఒక మంచి పని చేసేటప్పుడు అంటే గుడికి వెళ్ళటం, ఇంట్లో పూజ చేసుకోవటం అది మన అంటే సాంప్రదాయం కదండి. ఇంకా అందుకని చెప్పి ఆయన బిగ్ డేనే కదా ఈరోజు, ఇంకా మంచిగా దేవుడి బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవాలని చెప్పి మా కాలనీలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చి ఇంకా ఎగ్జాక్ట్గా 9కి స్కూల్కి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇక్కడ మేడమ్స్ ఏం చేశారంటే రిస్ట్ మీద, బ్యాగ్ మీద, వాళ్ళ థింగ్స్ మీద నేమ్స్ రాస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అంటే అంత అలవాటు ఉండదు కదా, ఏ పిల్లల పేరు ఏమి కనీసం అంటే హ్యాండ్ మీద ఉంటే కొంచెం అలవాటు పడతారు. ఒక 10 days అలా పోతే వాళ్ళకి ఓకే తిని పేరు ఇది అని ఉంటుంది కదా. ప్లస్ మనం వెళ్ళినప్పుడు వాళ్ళని రికగ్నైజ్ చేసి పిలవటానికి కూడా మళ్ళీ మన థింగ్స్ మనకి ఇవ్వటానికి ఈజీగా ఉంటుందని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ చెప్తున్నాడు అనమాట. అన్నీ మోటివేట్ చేస్తున్నారు, ఏడవకూడదు ఆడుకోవాలి అన్నట్లు చెప్తున్నాడు. యశ్ అయితే ఏడవలేదు కానీ కొంచెం డల్ అయ్యాడు. అంటే కొందరు పిల్లలు ఏడుస్తున్నారు కదా, మేబీ దానివల్ల అనుకుంటాను. యశ్ ఏమో కానీ నేను చాలా ఎమోషనల్గా అనిపించింది నాకైతే, బట్ ఏడవకుండా అలా వచ్చేసాను అనమాట. ఇంకా మళ్ళీ ఇక్కడ కార్లో వస్తూ మా హస్బెండ్ నేను తన ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ వస్తున్నాం అనమాట. అంటే మా హస్బెండ్ కూడా నైట్ ఫీల్ అయ్యాడు, అవును కదా స్కూల్ పంపిస్తున్నాం కదా అన్నట్లు అన్నారు. కానీ ఇంక ఇది తప్పదు కదా అండి, తనకి చదువు అది ఇంపార్టెంట్ కదా లైఫ్లో, ఇంకా అది ఇంకా మామూలే అనమాట. ఇంక ఇప్పటి నుంచే స్టార్ట్ కదా పిల్లలు, అంటే ఫర్దర్ ఎడ్యుకేషన్ కానీ మనం ఇంకా అన్నీ ఇంకా ఏటికైనా మనం ఓకే రెడీ అన్నట్లు ఉండాలి ఇప్పటి నుంచి. ఇంకా 11:30కే అనమాట, అంటే పిక్ చేసుకోమన్నారు. ఇంకా నేను వెళ్తున్నాను. మ్యాక్సిమం 11:20కే వెళ్ళాను అనమాట. ఫస్ట్ డే కదా ఏమైనా ఏడుస్తుంటాడేమో అని, అస్సలు లేదు. వెళ్తూనే నాకు ఫస్ట్ వీళ్ళిద్దరు కనిపించారు. తినెవరు తెలుసా, ఆ అమ్మాయి మా అపార్ట్మెంట్లోనే ఉంటుంది, రీతు. ఇంకా అది ఇద్దరు ఆడుకుంటున్నారు. నాకు భలే హ్యాపీ అనిపించింది, ఏడుస్తారేమో అనుకున్నాను కానీ లేదు. ఇంకా యశ్ కూర్చొని కాలు చూసుకుంటున్నాడు. నేను అప్పుడు ఏమైందబ్బా అనుకున్నాను. తర్వాత అడిగా ఏమైంది నాన్న అంటే అది ఆడుతున్నారు కదా అది తగిలి
తగిలిందంట, అది తగిలింది మమ్మీ అని చెప్తున్నాడు. చూసుకోవాలన్నా చూసుకొని ఆడుకోవాలని. ఒక అబ్బాయి వచ్చాడు కదా, ఆ అబ్బాయి ఆడాలంటే లేదు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళిద్దరూ ఆల్రెడీ ఫేసెస్ ఇద్దరికి తెలిసిన ఫేసెస్ కదా, మేబీ అలా లేదు నాన్న, అందరూ ఫ్రెండ్సే అన్నట్లు ఇంకా చెప్పానమాట. ఇంక ఇంటికి తీసుకొచ్చేసాను. తినేసావా? ఈ ఉంచావా ఈ ఇడ్లీలు? నువ్వే తిన్నావా? ఎవరు తినిపించారు? నువ్వే ఇట్లా తీసుకొని తిన్నావా? అద్దుకొని తిన్నావా? వెరీ గుడ్ మా, వెరీ గుడ్. ఎట్లా తీసావు? నువ్వే ఓపెన్ చేసావా? ఎట్లా తీసావు? ఓపెన్ చేయి. పడతావు లడ్డు. అట్లా తీసావా? వెరీ గుడ్. అట్లా తీసుకొని ఇట్లా అద్దుకొని తిన్నావా? వెరీ గుడ్ మమ్మీ, వెరీ గుడ్. లడ్డు 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 ఆగు లడ్డు. చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీడియో తీయటము అంత ఈజీ కాదండి. అంతే ఈ వీడియో అనమాట. ఇంకా యష్కి గుర్తుగా ఉంటుంది, ప్లస్ మాకు కూడా ఇంకా ఎప్పటికీ ఉంటుంది అన్నట్లు ఇంకా తీసానమాట. కొన్ని బిట్స్ కూడా యాడ్ చేస్తూ వచ్చాను. ఇంక ఇక్కడ నేను ఉన్నానని చెప్పి అప్పటికే కొంచెం అల్లరి చేస్తున్నాడు, అక్కడికి పైకి ఎక్కేస్తున్నాడు అనమాట. ఇంక అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.